ఇక ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. జైపూర్ వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ఓపెనర్ 65 రన్స్, ఇక కోహ్లీ 62 రన్స్తో రాణించారు. దీంతో 174 రన్స్ టార్గెట్ను బెంగళూరు 17 ఓవర్ల 3 బాల్స్తోనే ఛేదించింది. లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు మొదటి ఓవర్ నుంచే రాజస్థాన్పై ఎదురుదాడికి దిగింది. ఓవైపు సాల్ట్, అదేవిధంగా మరోవైపు కోహ్లీ 4లు 6లు కొడుతూ పరుగులు వరద పారించారు. వీళ్ళిద్దరి దూకుడుకు చూస్తే మొత్తం టార్గెట్ను వీళ్ళే పూర్తి చేసేలా కనిపించారు. ఈ క్రమంలో కార్తికేయ వేసిన బంతిని ఎదుర్కొన్న ఫిలిప్ స్టాల్ ఎస్ఎస్వికి క్యాచ్ ఇచ్చిన వెనుతిరిగాడు. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కలో 40తో కలిసి కోహ్లీ మ్యాచ్ను ముగించారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో కార్తికేయకు ఒక వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిలిప్ స్టాల్ ఎంపికయ్యారు. అంతకుముందు టాస్ ఓడిన బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జైస్వాల్ 75 రన్స్, ధ్రువ్ చురేల్ 35 రన్స్ చేశారు. బెంగళూరు బౌలర్లలో హెజిట్ ఫుడ్, అదేవిధంగా క్రెనాలు, భువి ఒక్కో వికెట్ తీశారు.